పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. ఇజ్రాయెల్ హమాస్ మధ్య ప్రారంభమైన పోరు క్రమంగా విస్తరిస్తోంది. రోజుకో దాడి ప్రతిదాడులతో పశ్చిమాసియా అట్టుడుగుతోంది. తాజాగా హౌతీ తిరుగుబాటుదారులు ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్పై క్షిపణులు ప్రయోగించగా అమెరికా ప్రతీకా దాడులు చేసింది. యెమెన్ రాజధానిలోని హౌతీల స్థావరాల లక్ష్యంగా దాడులు చేసినట్లు అగ్రరాజ్యం పేర్కొంది. హౌతీల కార్యకలాపాలు దెబ్బతినేలా దాడులు నిర్వహించామన్న అమెరికా ఎర్ర సముద్రం, బాబ్ అల్ మాండెబ్, ఎడెన్ గల్ఫ్లో వ్యాపార నౌకలపై దాడులు చేసినట్లు పేర్కొంది. హౌతీ రెబెల్స్ కార్యకలాపాలకు అంతరాయం కలిగించడమే దీని లక్ష్యమని తెలిపింది. మరోవైపు యెమెన్ పై ఇజ్రాయెల్ దళాలు వైమానిక దాడులు చేశాయి. ఈ దాడులు హౌతీల సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని జరిపినట్లు ఇజ్రాయెల్ దళాలు పేర్కొన్నాయి. దీనికి ప్రతీకారంగా హౌతీ రెబెల్స్ ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్పై ప్రొజెక్టైల్ క్షిపణులను ప్రయోగించారు. అయితే వీటిని అడ్డుకోవడంలో ఇజ్రాయెల్ సైన్యం విఫలమైంది. ఫలితంగా 16 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ దాడిని రక్షణ వ్యవస్థలు అడ్డుకోలేకపోవడంపై టెల్ అవీవ్ విచారణకు ఆదేశించింది. టెల్ అవీవ్పై హౌతీలు దాడులు చేసిన కొన్ని గంటల్లోనే ఇజ్రాయెల్ మిత్రదేశమైన అమెరికా ప్రతీకార దాడులు చేసింది. గాజాలో యుద్ధం మొదలైనప్పటి నుంచి హౌతీ తిరుగుబాటుదారులు ఇజ్రాయెల్పై క్షిపణి దాడులకు పాల్పడుతూనే ఉన్నారు. వీరికి ఇరాన్ మద్దతిస్తూ వస్తోంది. తాము పాలస్తీనియన్లకు సంఘీభావంగా వ్యవహరిస్తున్నామని హౌతీ తిరుగుబాటుదారులు పేర్కొంటున్నారు. గాజాపై యుద్ధాన్ని ఆపే వరకు ఇజ్రాయెల్పై దాడులు కొనసాగిస్తామని వారు చెబుతున్నారు. దీంతో హౌతీల సైనిక స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ మిలిటరీ దళాలు దాడులు చేస్తున్నాయి.